ఈ రోజు ఉద్యమకారులు ఎవరు బాధపడతలేరు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు బాధపడుతున్నారు. ఇప్పుడు ఈ విగ్రహాన్ని మార్చే విషయంలోనే ఇప్పుడు ఉద్యమకారులు ఇట్లా కొంచెం ఇబ్బందులు పడుతున్నారు అని చెప్పేసి అంటారు. ఉద్యమకారులు ఏమి ఇబ్బంది పడతారు, బీఆర్ఎస్ ఏదైతే పార్టీ బానిసలు ఇబ్బంది పడుతున్నారు. అసలు ఇంకా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు నాకు ఒక సందేహం, ఒరే నాయన మీరు ఇంకెన్నాళ్ళు ఉద్యమం అని చెప్పుకుంటారా? మీరు అయిపోయింది ఉద్యమం అని చెప్పుకొని 2 సార్లు ప్రభుత్వం ప్రజలు అధికారం ఇస్తే దోచుకుండా అయిపోయింది. ఉద్యమకారుల కుటుంబాలను, అమరవీరుల కుటుంబాలను మోసం చేయడం అయిపోయింది. 2 సార్లు అధికారం ఇస్తే మీ యొక్క బట్టలు మారినాయి, మీ యొక్క ఆస్తులు పెరిగినాయి, మీ యొక్క హోదాలు పెరిగినాయి, మీ యొక్క అన్ని పెరిగినాయి, మీ యొక్క అన్ని పెరిగినాయి, ఆస్తులు అంతస్తులు అన్ని పెరిగినాయి. ఇంకా కూడా ఉద్యమాన్ని ఎన్ని రోజులు వాడుకుంటారు బీఆర్ఎస్ నాయకులారా? మీరు అయిపోయింది రాష్ట్రంలో. ఇక మీరు ఉద్యమకారులు అనే మాట మీరు మాట్లాడే అర్హత, నైతిక అర్హత కోల్పోయారు. కేసీఆర్, కేటీఆర్ ఉద్యమకారులు. ఇప్పుడు బీఆర్ఎస్ నాయకుల ఆస్తులు పెరిగినాయి, ఇప్పుడు మన కాంగ్రెస్ నాయకుల ఆస్తులు పెంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారంటారా? మేము ఈ రోజు ప్రజలు ఏందనేది గుర్తిస్తారు. మాది ప్రజాపాలన. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది. ప్రజలకు ఏదైతే స్వరాష్ట్రంలో నీళ్లు, నిధులు, నియామకాల గురించి ఏర్పడ్డ రాష్ట్రంలో ఆ యొక్క కళ సాకారం ఇంకా నేటికి కూడా కాలేదు. సిగ్గుండాలి ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఇంకా కూడా మాది ఉద్యమ పార్టీ అని చెప్పుకోవడం. వాళ్ళ నోటితోటి వాళ్ళే మాది ఉద్యమ పార్టీ కాదు అన్నప్పుడే అది చచ్చిపోయింది. టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా ఎప్పుడైతే మార్చుకున్నారో అప్పుడే వాళ్లకు పేరుబంధం తెలిపోయింది రాష్ట్రంతో. అయినా కూడా వాళ్ళు ఆ విధంగా మాట్లాడడం అనేది తప్పు. మా పార్టీ నాయకులు వాళ్ళలాగా ఈరోజు మా ఏదైతే కూడా మేము డబ్బులు సంచులు నింపుకోవడానికో లేకపోతే రాష్ట్రం ఆస్తులు పెంచుకోవడంలో కాదు, రాష్ట్ర ప్రజలకు న్యాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుంది, సోనియమ్మ ఆలోచిస్తుంది, మా యొక్క రాహుల్ గాంధీ గారు ఆలోచిస్తారు. ఇప్పుడు రాజకీయాలలో ఎప్పుడు ఏ నిమిషం అయినా కానీ ఎట్లయినా మారిపోవచ్చు, రాజకీయ పరిణామాల్లో ఎట్లయినా మారిపోవచ్చు. కాకపోతే ఇక్కడ ఏమంటున్నారంటే బీఆర్ఎస్ వచ్చినప్పుడు ఒక విగ్రహం ఉంది, ఇప్పుడు కాంగ్రెస్ ఒక విగ్రహం పెట్టింది, మళ్ళీ బీజేపీ కనుక వస్తే మళ్ళీ వేరే విగ్రహం మళ్ళీ మార్చే అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడ మొత్తం కూడా వైరల్గా నడుస్తుంది అన్నమాట ఈ టాపిక్. ఏది మారదు. ఈ బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది లేదు, మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ వచ్చేది లేదు. మీరు ఎట్లా చెప్తారు కాంగ్రెస్ వస్తుందని కూడా అనుకున్నాడా? కాంగ్రెస్ పార్టీ వస్తుందని ఎవరు అనుకోలేదు. బీఆర్ఎస్ పార్టీ కూడా అనుకోలేదు కావచ్చు, బీజేపీ అనుకోలేదు కావచ్చు. మాలాంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు తెలుసు, రాష్ట్రంలో 10 ఏళ్లు నమ్మి అధికారం ఇస్తే గొంతు కోసింది కాబట్టి కేసీఆర్ కషాయం లెక్క కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ప్రజలకు తెలుసు. ప్రజలు బాధపడ్డారు. కాంగ్రెస్ పార్టీలో సరైన నాయకత్వం లోపం వల్ల మేము అప్పుడు అధికారంలోకి రాకలేకపోయినాం. కానీ మళ్ళీ మా నాయకులంతా కూడా ఒక తాటిపైకి వచ్చి కొట్లాడి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో వారు పీసీసీగా ఉన్నప్పుడు అందరం కలిసిపట్టిగా కొట్లాడినాం కాబట్టి ప్రజలు అధికారం ఇచ్చారు. ఇదే ఐక్యమత్యం కొనసాగుతుంది, రాష్ట్రంలో ప్రజాపాలన కొనసాగుతుంది. ప్రతిపక్షాలు ఏదైతే రాజ్యాంగబద్ధంగా సూచనలు చేయాలి, ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాలి తప్ప ఈరోజు కాళ్ళలో కట్టబెట్టే కార్యక్రమాలు చేస్తే ప్రజలు అన్ని గమనిస్తారు. ప్రజాపాలన అని మీరు అంటున్నారు, వ్యక్తిగత పాలన అని వాళ్ళు అంటున్నారు. ఏ వ్యక్తిగత పాలన ఉంది? కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత వీళ్ళ కుటుంబ పాలన అట్లుంటే వ్యక్తిగత పాలన అవుతుంది. ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఏ విధంగా స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటున్నారో మా మంత్రివర్గం అదే విధంగా స్వతంత్రాలు వారి శాఖలకు సంబంధించి తీసుకుంటున్నారు. గతంలో మనం చూసినామా? కేసీఆర్ ఏది చెప్తాది, మంత్రులు ఒక తోలు రబ్బరు బొమ్మ లెక్కలు వివరించారు తప్ప వ్యక్తిగత పాలన కాంగ్రెస్ లో ఉండదు. వ్యక్తిగత పాలన బీఆర్ఎస్ పార్టీలో ఉంటది, కేసీఆర్ దగ్గర ఉంటది. కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజాస్వామ్య బద్దంగా ప్రజలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఏ విధంగా ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలే తీసుకుంటాం తప్ప కేసీఆర్ లెక్క రాత్రి పెగ్గేసి పొద్దున ప్రెస్ మీట్ పెట్టి చెప్పే రకాలు ఇక్కడ ఉండవు. ఇప్పుడు మీ కాంగ్రెస్ నాయకుల్లో, మీ కాంగ్రెస్ మంత్రుల్లో ఐక్యత లేదు. ఒకళ్ళేమో సీఎం కుర్చీ గుందాలని చూస్తారు, ఇంకొకళ్ళేమో మామూలు నోటుకు వచ్చినట్లు మాట్లాడతారు. ఇట్లా అని చెప్పేసి బయట బీఆర్ఎస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ అంటారు. మరి దాని మీ సమాధానం ఏంటి? అది మీ భ్రమ మాత్రమే. ఈ రోజు మా యొక్క మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి గారు సమన్వయంతో నిర్ణయాలు తీసుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ అంటే ఒకప్పుడు వేరు, ఇప్పుడు వేరు. ఏదైతే మా ముఖ్యమంత్రి గారు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా కాంగ్రెస్ పార్టీ మంత్రుల నిర్ణయాలకు గౌరవం ఉంటుంది, ముఖ్యమంత్రి గారు తీసుకునే నిర్ణయాలకు మంత్రుల సపోర్ట్ ఉంటుంది. ఇక్కడ ఏడ కూడా వ్యక్తిగత నిర్ణయాలు లేవు, ఎక్కడ కూడా గొడవలు లేవు. మీరు అంతా చూస్తున్నారు. మీరు ఇప్పుడు మన బీఆర్ఎస్ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఇప్పుడు ప్రజెంట్ రావడం అయితే జరిగింది. మన సెక్రటేరియట్ దగ్గర మొత్తం కూడా వాళ్ళు వచ్చినటువంటి 10-15 నిమిషాల్లో మొత్తం పోలీసు వ్యాన్లు తీసుకొచ్చి, ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ నాయకులు ఎట్లయితే చేశారో ఇప్పుడు కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా అట్లనే చేశారు. వాళ్ళకి మీకు ఏంది తేడా అని చెప్పి అడుగుతున్నాం. ఇప్పుడు ఒక పెళ్లి ఉంటది, పెళ్లికి మనం అందరినీ పిలుస్తాం. ఏదైతే పెళ్లికి గెస్టు లెక్కలు పిలిస్తే వచ్చి మర్యాద పూర్వకంగా వచ్చి వాళ్ళను ఆశీర్వదించి వేయటోళ్ళని ఏం చేస్తాం, సాధారణంగా వాళ్ళను ఆహ్వానించి లోపలికి పిలుస్తాం. ఎవరైతే లొల్లి వేయాలని చూస్తే నచ్చేటోళ్ళు ఏం చేస్తాం, మెడలు పట్టి బయట పడేస్తాం. ఇప్పుడు అదే జరుగుతుంది. వాళ్లకు మేము మర్యాద పూర్వకంగా ఆహ్వానం తెలిపినప్పుడు ప్రభుత్వ నిర్ణయాన్ని గౌరవించి మేము సెక్రటేరియట్కి వస్తున్నామని అంటే వాళ్ళను సాధనంగా
ఆహ్వానించి వాళ్లకు అతిథి మర్యాదలు చేయడానికి ప్రభుత్వం సిద్ధం లేదు. మీరు తీసుకున్న నిర్ణయం తప్పని చెప్పేసి వాళ్ళు ఈ యొక్క ప్రజాప్రభుత్వంలో అరాచకాలు సృష్టించడానికి వస్తే మెడలు పట్టి లోపలేయాల్సిన పరిస్థితే ఉంటది. నాడు ఏ విధంగా ప్రతిపక్ష నాయకులకు ఆహ్వానాలు లేవు, ప్రతిపక్ష పార్టీ నాయకులకు నిర్ణయాలకు గౌరవం లేదు. కానీ ప్రజాప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా మాకు సూచనలు ఇవ్వండి, మాకు మీ యొక్క సలహాలు ఇవ్వండి అని కోరుతున్నా కూడా లేదు. అధికారం పోయిన బాధలో ఉన్న వాళ్ళు అధికారం గుంజుకోవడానికే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా అధికార పార్టీకి ప్రభుత్వానికి ఈరోజు సహకరించే పరిస్థితి లేదు. కాబట్టి బరాబర్ ఎవడైనా కూడా అక్కడ ఆందోళనలు లొల్లీలు సృష్టించడానికి వస్తే పోలీసులతో లోపల తీసుకెళ్ళారు. ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు వెనక ఇప్పుడు ఒకళ్ళ ఫోటో వేసుకున్నారు, దానివల్ల మీకేంది ప్రాబ్లం? ఎవరు ఫోటో వేసుకున్నారు? అదాని ఫోటో వేసుకున్నారు, దానివల్ల ఏంటి నష్టం ఏంది? అంటే అదాని అంటే వాళ్ళకి ప్రేమ, ఎందుకు భయం అంటున్నాం? మీకెందుకు భయం? మాకెందుకు భయం? అదాని అంటే మాకెందుకు భయం? అదానికి మేము భయపడుతున్నామా? ఇప్పుడు టీ షర్ట్ మీద ఫోటో వేసుకొని వచ్చినందుకు మీరు ఎందుకు అడ్డుకున్నారు? అంటే భయపడా, లేకుంటే ఏమన్నా ఇంకేమన్నా బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయని ఆలోచించా? ఇక బీఆర్ఎస్ పార్టీ అంటే గయ్యే డ్రామాలు ఉంటాయి. అదాని ఫోటో వేసుకో, నువ్వు మోడీ ఫోటో వేసుకో. మీరు రహస్యంగా మీరు అందరు మిత్రులే కదా. బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ వాళ్ళు బీజేపీకి అనుబంధంగానే ఉంటారు. గతంలో 2014 నుండి వాళ్ళు బీజేపీ ఏ నిర్ణయం, నోట్ల రద్దు నిర్ణయాన్ని కేసీఆర్ స్వాగతించిండు, జిఎస్టీ నిర్ణయాన్ని కేసీఆర్ స్వాగతించిండు. నాడు ఏదైతే రామ్నాథ్ కోవింద్ రాష్ట్రపతి ఉన్నప్పుడు ఆయనకు బీజేపీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు మద్దతు తెలిపినారు. బీజేపీ ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఆయుష్మాన్ భారత్ కు మద్దతు తెలిపినారు. రైతులు ఢిల్లీలో నిరసనలు చేస్తే కేసీఆర్ మౌనంగా ఉన్నాడు. అప్పుడే అర్థమైపోయింది కదా బీజేపీ ఏదంటే మోడీ కరోనా టైం అప్పుడు గంటలు కొట్టిండు అంటే కేసీఆర్ బయటకు వచ్చి పల్లాలు కొట్టిండు, గంటలు ఊపిండు. ఇట్లనే ఉంటది. ఇవాళ ఆదాని ఫోటో వేసుకున్నారంటే వాళ్ళకి ఆదాని అంటే బీజేపీకి ఆప్తుడు కాబట్టి బీఆర్ఎస్ ఆప్తుడు. అందుకే ఆ ఫోటోలు వేసుకొని వాళ్ళు బయట తిరుగుతున్నారు కాబట్టి ఆదానికి మాకు సంబంధం లేదని మెడల్ కట్టి బయటకు దొక్కుతున్నాం. తప్పేముంది?